స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి మీటింగులో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అటు కేరళ పినరయ్ విజయన్, ఇక్కడ కర్ణాటకకు సంబంధించి డీకే శివకుమార్, ఇటు పక్కన వచ్చేటప్పటికి తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డితో పాటుగా అటు టీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ వీళ్ళందరూ హాజరయ్యి ఆ దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తే ఆ సమావేశాలకి అటెండ్ కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని కూడా పంపించలేదు. ఎట్ ద సేమ్ టైం జగన్ మోడీకి మాత్రం ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలు ఇంతకుముందే దాన్ని మాట్లాడుకున్నాం మనం, దానికి సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది. దాంట్లో తను అడిగినటువంటి పాయింట్స్ ప్రధానమైనటువంటిది ఏమేంటంటే, లోక్సభ లేదా రాజ్యసభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆ రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా అంటే తగ్గించకుండా పునర్విభజన కసరత్తు చేపట్టాలి. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం సహా ఆయా రాష్ట్రాలను ప్రజల మనోభావాన్ని డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నాను. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేయాలి. రాజ్యాంగంలోని 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న ఊహ అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకి దారితీస్తుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి. దీనివల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు, అసమతుల్యత ఉంది. దీనివల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారితీస్తోంది. 42 మరియు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపు నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ 2011 జనాభా లెక్కల గణాంకాలను చూస్తే దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా తేలింది. 1971 మరియు 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. ఈ 15 సంవత్సరాల్లో మరింత తగ్గిందని మేము నమ్ముతున్నాం. జనాభా నియంత్రణ జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08% అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 20.88% మాత్రమే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే దీనికోసం రాజ్యం పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాజ్యాంగం పరంగా చేయాల్సింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(a) ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని అమల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి. ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక రాజకీయ సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానంగా మీ నాయకత్వం మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరు ఇచ్చే హామీ అనేక రాష్ట్రాలకు ఉన్న భయాలను అపోహలను తొలగించడానికి దోహదపడుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే మోడీ పట్ల విశ్వాసాన్ని, మోడీ మంచి చేయగలరు అన్నటువంటి నమ్మకాన్ని, అదే సందర్భంలో రాజ్యాంగం ప్రకారం అయితే కనుక జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని చెప్పిందని, అందుకోసం అవసరమైతే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలని ఈ లెక్కలన్నీ వివరిస్తూ ఎక్కడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా చూడాలి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.